గ్లోబల్ స్టార్ అయిపోతాడా ఇప్పుడు రామ్ చరణ్? గ్లోబల్ స్టార్ మీ పదం పెట్టారు కానీ గ్లోబల్ స్టార్ అనకండి. ఇప్పుడు ఒక సినిమా 2 సినిమా హిట్ వల్ల గ్లోబల్ స్టార్ అంటే నేను అలా ఒప్పుకోను. అచ్చా. ఎందుకంటే ఇప్పుడు అది వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఒక లెవెల్కి వెళ్తారు వాళ్ళు. ఓకే. అందులో ఏం డౌట్ లేదు. గ్లోబల్ అంటే మీ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే మన ఏపీలో తెలంగాణలో ఉన్నాం మనం. మళ్ళీ అన్ని రాష్ట్రాల్లోనూ ఇలా బయట రావాలి, దేశం నుండి టాప్ అవ్వాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ అవ్వాలి గ్లోబల్ అంటేను. సో ఇవన్నీ మళ్ళీ దానికి తగ్గ జాతకం బలం అది ఉండాలి. కొన్ని ఎలా ఉంటాయంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, వాడు ఏదో ఒక సొల్యూషన్ చేశాడు. ఒకటి చిన్నప్పటి నుండి 15 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేశాడు, అదే డిపార్ట్మెంట్లో పనిచేశాడు. వీడు అనుభవం వేరు, ఆయన టాలెంట్ వేరు, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు చెప్పేటప్పుడు. అలాగేంటంటే కొంత చిరంజీవి గారు చాలా కష్టపడి ఈరోజు మెగాస్టార్ అయ్యారన్నా, ఒక పద్మశ్రీ వచ్చినా, లేకపోతే మన ప్రభుత్వం నుండి కొంత బెనిఫిట్స్ తీసుకున్న ఆయనకి గౌరవం పొందిన ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఏ గౌరవం తగ్గకుండా అన్ని రకాలుగా ప్రతి ప్రభుత్వం ఆయన్ని వెల్కమ్ చేస్తుంది. అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఎంతో కష్టపడితే కానీ ఆయనకి జరగలేదండి. ఇప్పుడు ఆ కష్టం ఆ కాలం వేరు ఉంది. ఇప్పుడు ఏంటంటే అలా రామ్ చరణ్కి ఒక లక్ ఫేవరింగ్ మీరు అన్నట్టుగా డబుల్ ధమాకా అవ్వచ్చు. అలాగే తాత మనోడు పుట్టాడు కదా, మనోడు ఎంతో ఫేవర్ చేయాలి. ఇప్పుడు ఫేవర్ అంటే ఆయన అన్ని పోస్టులు ఆయన అనుభవించారు కాబట్టి ఒక గవర్నర్ పోస్ట్ మిగిలింది. అంటే చాలా ద్వారా చెప్తున్నాను అనుకోకండి. ఇది కూడా టైం చూసుకోలేదు, మనం టైం చూడకుండా మనం ఒక మాటగా నెక్స్ట్ టైం మిగిలింది అది ఒకటే. అంటే 3 స్టేట్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు గవర్నర్లు మారుస్తారు, బీజేపీ గవర్నమెంట్ అలాగే మారుస్తుంది. అందరినీ మార్చినప్పుడు మంచి వ్యక్తుల్ని వాళ్ళని పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఏదో చిన్న ప్రయత్నం వెళ్ళి చేసినా ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు ఎవరు అని చూస్తే డెఫినెట్గా పోస్ట్ ఆయనకి అర్హత ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఎటువంటి శత్రుత్వం లేదు, అజానభావుడు అంటే అజాత శత్రువు కూడా మనం అంటాం. ఎవరితో శత్రుత్వం లేదు, ఏమి లేదు ఆయనకి. ఆయన చాలా సమన్వయపరుచుకుంటూ వ్యక్తులను అంతా, అందులో ఆయన తులా లగ్నం, మామూలు లగ్నం కూడా కాదు. ఎన్టీ రామారావు లగ్నం, ఈయన లగ్నం ఒకటే, తులా లగ్నం. సో ఇంకోటండి, ఇప్పుడు రామ్ చరణ్ పుట్టిన బాబుకి చిరంజీవి అంశ రావడం కానీ, ఈయన రూపంలో రావడం కానీ అవకాశం ఉందా? అయ్యో, మీరు ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోలేదు. ఇంకా అక్కడ జూనియర్ ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు ఇద్దరిని కలిపి మనం ఎప్పుడు చెప్పాము అప్పుడే దీని అర్థం ఏంటంటే ఆ యొక్క రూపురేఖలు ఇవన్నీ 100% వచ్చేస్తాయండి. మళ్ళా ఆ డాన్సు, ఆట పాట అంటే ఇవన్నీ మన డెప్త్లోకి వెళ్ళలేదు కానీ మనవాడికి వచ్చేస్తాయండి. అవన్నీ 100% వస్తాయి. అందులో ఓన్లీ మనవాడు కదా, 100% వస్తాయి. ఇప్పుడు రామ్ చరణ్ కంటే అద్భుతంగా, అంటే ఆ టైంలో రాహు నక్షత్రం కానీ పుట్టి ఉంటే మాత్రం మ్యాజికల్ ప్లానెట్ అంటే రాహు. వీళ్ళు ఉన్నదే మ్యాజికల్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటేనే మ్యాజికల్ ఇండస్ట్రీ. శుక్రబలంతోనే ఫిలిం ఇండస్ట్రీ అంటే రైజింగ్ అయ్యేది. సో లక్ కూడా ఫేవర్ అవ్వాలి. సో ఉన్నాడుగా ఆ నక్షత్రం కానీ పుట్టి ఉంటే మాత్రం వాళ్ళు ట్యూన్ చేస్తే మాత్రం అన్ని రకాల అన్ని మీరు అన్నట్టుగా వాళ్ళు ముందే ముహూర్తం పెట్టుకునే చేస్తారు. ఈ మధ్య అందరూ అలాగే చేస్తున్నారు కాబట్టి ఇంకా ప్రధాన జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో రహస్యంగా ఆయన ఉంచుతారు కాబట్టి తెలియదు కానీ 100% అవన్నీ చేసుకుని వెళ్తారు. ఏమీ లేదు, మామూలు మీరు చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళే. మీరు అంతెందుకంటే టేక్ మన రాకెట్స్ నడిపే వాళ్ళు కూడా ముహూర్తం పెట్టుకునే కదా వెళ్తున్నట్టు. సో అలాంటిది ఇంత మెగా ఫ్యామిలీలోని ఎందుకు చేయరండి? వంశోద్ధారు కూడా వస్తున్నప్పుడు అన్నీ చూసుకుని చేస్తారు కదా, అవన్నీ చేస్తారు. అంచేత డెఫినెట్లీ సక్సెస్ఫుల్ గ్రాండ్ సన్ అనొచ్చు. గ్రాండ్ సన్ లక్ అనేది తాతకు ఉంటుంది కొంత. ఆ రూపురేఖలు రావడమే కాక లక్ కూడా ఉంటుంది. ఆ లక్ ఉన్నప్పుడు ఇప్పుడు ట్రై చేయొచ్చు. అంటే ఈ చిరంజీవి గారి యొక్క జాతకంలో కూడా మన దగ్గర ఓపెన్ అయి ఉంది, జాతకం తులా లగ్నంతో ఉంది కాబట్టి కన్యా రాశితో డెఫినెట్గా ఈ స్టేజ్లో ఆయనకు ఉన్నది అదొక పోస్టు. అంటే ఆయన పోస్ట్ కోసం ప్రయత్నం చేయరు కానీ అది ఆటోమేటిక్గా సీనియారిటీ మీద రావచ్చు. మన రోషయ్య గారికి వచ్చినట్టుగా అంతే రావచ్చు. అంటే ఆయన వేరు ఇది వేరు అనుకోండి, బట్ వన్ థింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పొచ్చు. ఇది మన ఛానల్ ద్వారా మనం చెప్పాం అనుకోండి, నిజంగా జరిగింది అనుకోండి మన అంటే మనం ఏది చూడలేదు, ఏదో వాక్తో చెప్తున్నాం అంతే, అంతగా ఇంకేం లేదండి సంగతి. సూపర్ గురుగారు. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు జ్యోతిష్యం గురించి రకరకాలుగా, అంటే ఇది రాజ్యాల గురించి చెప్పే శాస్త్రం అన్నారు మీరు. సో గరికపాటి వారు కూడా తిడుతుంటారు, ఏమయ్యా ఏదో రాజ్యాల గురించి పంటల గురించి చెప్పేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అంటే. కానీ సరే, ఇప్పుడు హౌస్ హోల్డ్ అయిపోయింది జ్యోతిష్యం అనేది, ప్రతి వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం మనం. సో గురూజీ, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక 1000 మంది చనిపోయారు అనుకో, వాళ్ళందరి జాతం ఒకలాగానే ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా. ఎందుకుంటుందండి, ఒక క్షణంలో లక్షల మంది పుట్టుతున్నప్పుడు ఒకే క్షణంలోని లక్షల మంది పుడుతున్నారు. అది మీరు ఒప్పుకుంటారు? ఒప్పుకుంటాము.
ఇప్పుడు మీ ముందు కనబడలేదు, కనబడకపోవచ్చు. కానీ ఒక్కసారి చూస్తే లక్షల మంది ప్రపంచంలో పుడుతున్నారు, ఒకే క్షణంలో పుడుతున్నారు. అవును. దాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు ఇది కూడా ఒప్పుకోగా ఉమ్. ఖచ్చితంగా. అంటే అందులో ఆ ట్రైన్లోనే అది ఆ 1000 మంది ఎక్కుతారా అదే జాతకం ఉన్న ఖచ్చితంగా వ్యక్తులు? జరుగుతుంది. లేకపోతే మన జన సేవ బోయింగ్ విమానంలోని ఒకడే బయటపడ్డాడు ఎందుకు అక్కడ? ఆ. అందరూ పోయారు, ఒకడే కింద పడ్డాడు బయట. ఇప్పుడు వాళ్ళందరి జాతకం ఒకటేనా? అంటే ఆ గడియలో అలా లాక్కుని వెళ్తున్నాండి. ఓకే. మీరు అదే పెద్ద ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఆ ఫ్లైట్ మిస్ అయింది ఒక అమ్మాయి, అవును. పరిగెట్టి వెళ్ళిపోతానంటే గేట్ దగ్గర ఆపేశారు, అవును. బలవంతంగా ఆపేశారు. ఎందుకంటే లండన్ వెళ్ళాలి కదా ఫ్లైట్, అవును. అవును. బలవంతంగా ఆపేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి బయట ఉండిపోయి చాలాసేపు ఏడ్చింది. బయటికి వెళ్ళి ఇలాగ వస్తున్నది ఆ అమ్మాయి, ఆ ఫ్లైట్ అలా పడిపోవడం ఆ అమ్మాయి చూసింది. అవును. మరి ఎంత అదృష్టం చూడండి అమ్మాయికి. అవును. అలాగే ఫ్లైట్లో ఉండి కూడా ఒక వ్యక్తి అన్నదమ్ముడు పోయాడు, తను బతికాడు, జీవితాంతం బాధపడుతున్నట్టు ఉన్నాడు. ఇప్పటికీ కానీ కోలుకోలేదు పూర్తిగా. బట్ ఏంటంటే హెస్ గాట్ ఎ లైఫ్ అగైన్. సో ఇదంటే ఏంటంటే ఇలాంటి వాళ్ళు కలవడం, ఒక సముద్రంలో పడవ ములిగిందన్నాను, ఒక ఫ్లైట్లో ఇది జరిగిందన్నాను, అలాగే ఒక ట్రైన్ యాక్సిడెంట్ చేసుకున్నాను. ట్రైన్ యాక్సిడెంట్లో కూడా అంటే పలానా భోగిలోనే అందరికీ యాక్సిడెంట్ జరుగుతాయి, అందులో 10 మంది పోతారు, 10 మంది దెబ్బలు తగులుతాయి అంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ ఘటనకి అలాగ జరగడానికి ఆ జాతకాలన్నీ అలా కలుసుకుని అలా వెళ్తారండి. ఆ గ్రహాలు అందరివి అలా ఉంటాయని మనం చెప్తాము, అది సత్యం, అందులో ఏం లేదు. దానికి ఒకటే ఉదాహరణ, దాని గురించి 10 సార్లు మనం డిస్కస్ చేయకుండా ఒకటే మాట ఏంటంటే మనకు ఒక క్షణంలోని వేల మంది, లక్షల మంది ఎలా పుడుతున్నారో అటువంటి గడియ క్షణం వచ్చినప్పుడు అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. మనకు తెలిసిన కొన్ని సంఘటనలు కనబడతాయి, మరి తెలియకుండా ఎంతమంది పోతున్నారో ఒకే ఒక సమయంలో. మన ఇండియాలోని, మన ఆంధ్ర రాష్ట్రంలో, లేకపోతే మహారాష్ట్రలోనే మనం చూస్తున్నాము. ప్రపంచంలో కొన్ని విషయాలు మన న్యూస్లే రావు, అంతే కదా, ఒకే సమయంలో జరిగిన సంఘటనలు అవుతున్నాయి. అవట్లేదు కాదు, అవుతున్నాయండి. 100% దానికి శాస్త్రం ఏకీభవిస్తూ శాస్త్రం ఉన్నవే జరుగుతున్నాయి, అందులో వ్యతిరేకంగా జరగట్లేదు. ఈ జన్యు శాస్త్రానికి అట్లాగే మన జ్యోతిష శాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందా అని ఒక చిన్న డౌట్. జెనెటిక్. ఎందుకంటే ఇప్పుడు పితృదోషం అంటారు కదా, సో పితృదోషం మధ్య బాగా పాపులర్ అయిపోయింది పితృదోషం, అందుకే నాకు డౌట్ వస్తుంది. ఈ మన డిఎన్ఏ పితృదోషం అది ఒకటేనా? అంటే డిఎన్ఏలో ఉండే లోపాలే పితృదోషాలా ఏంటి అసలు? అలా కాదండి. ఇప్పుడు ఏంటంటే డిఎన్ఏ కాకుండా వంశపారంపర్యం అంటే మనకేంటంటే కొన్ని దోషాలు వస్తుంటాయి. అలాగే డిఎన్ఏ కూడా అంతే కదా మనకు? అలా కాదండి, అది వేరు. మనం చేసే కర్మలు ఉంటాయి. ఏంటంటే కర్మదా చేసే పనులు, జన్మతా వచ్చే దోషాలు, కర్మతా చేసే దోషాలని ఉంటాయి. అచ్చా. మనం పుట్టుకతోనే కొన్ని దోషాలు ఉంటాయండి. ఓకే. మనం కర్మదా చేస్తున్నాం, కొన్ని దోషాలు కలుపుతాం. అంటే ఒక బాబు పుట్టిన తర్వాత ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడు చేసే కర్మల ద్వారా కొన్ని దోషాలు జరుగుతుంటాయి. సో ఆ దోషం వేరు, ఈ దోషం వేరు. సో జన్మదా వచ్చే దోషాలు ఏంటంటే పితృదోషాలు, మాతృదోషాలు, సర్పదోషాలు, ఇవన్నీ మనం చెప్తుంటాం. ఇది తండ్రి దగ్గర నుండి తాత దగ్గర నుండి వచ్చే దోషాలని ఇవన్నీ. ఇవన్నీ మన శాస్త్రంలో కనబడతాయండి, జ్యోతిషంలో కనబడతాయి ఇవన్నీ. సో దీనికి ఏంటంటే మనకు కొన్ని క్రానిక్ ఇష్యూస్ ఉంటాయంట, కొన్ని పరపరంగా ఆరోగ్యం విషయంలో కొన్ని వస్తుంటాయి. తాతగారికి ఒక పలానా రోగం ఉంది, అది మళ్ళీ మనవడికి వచ్చింది. స్కిన్ సంబంధించి దోషం వచ్చింది, అది మనవడికి కనబడుతుంది. ఆ ఫ్యామిలీ మనం పెళ్లి చేయాలా చేయకూడదా, మళ్ళీ మనకు వస్తాయేమో అని చేయడం మానేస్తారు. అలాగే ఒక సంతానం విషయంలో సత్సంతానం కలగట్లేదు ఫ్యామిలీలోని 4 తరాలుగా, మనం పిల్లని ఇవ్వాలా ఇవ్వకూడదా, ఎందుకంటే అక్కడ సంతాన దోషాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలు ఇస్తే మన పిల్లలు కూడా అక్కడ సంతానం లేక మళ్ళీ ఇబ్బంది పడుతున్నామో, అలా ఇవ్వకుండా ఉండే ఆడపిల్లల్ని ఉంచేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా అంటే అంటే వంశపారపర్యంగా వచ్చే కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉన్నాయి. అదొక సబ్జెక్ట్ అండి, మనం స్టడీ చేయాలి. స్టడీ చేసి అంటే ఎవరైనా ఇలాగా వంశపారపర్యంగా ఇలా దోషాలుండి అంటే వంశాన్ని అభివృద్ధి చేయకుండా ఆగేటట్టుగా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం చూస్తున్నామండి, 35 ఏళ్ళు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది, వివాహం జరగదు, సంతానం ఉండదు. సో ఇవి రెండు ఉన్నప్పుడు అంటే ఏం చేయాలంటే దాని ముందు తరంతోనే ఆ యొక్క వంశం అనేది ఇంకా ఎండ్ అయిపోయినట్టు లెక్క. అలా ఎందుకు జరుగుతోంది అన్నది మన జ్యోతిష్ శాస్త్రం దాని గురించి విశేషంగా చెప్పిన ఘటనలు ఎన్నో ఉన్నాయండి. వీటి కారణాలు ఏంటంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగా పితృదోషాలు, తండ్రి తాతలు చేసిన కొన్ని పొరపాట్లకి ఏంటంటే వంశం ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి.